బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం సెకండ్ జనరేషన్ కథ ప్రేక్షకులని చక్కగా అలరిస్తోంది. ఈ రోజు నుండి ఈ సీరియల్ సెకండ్ జనరేషన్ స్టోరీని స్టార్ట్ చేశారు. సెకండ్ జనరేషన్ స్టోరీలో మెయిన్ లీడ్ గా ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయానికి వస్తే, పాత వర్షన్ లో నటిస్తున్న యాక్టర్స్ లో అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కనిపిస్తారు. ఇక రాజ్ గా నటించిన మానస్ ప్రస్తుతం రాజు క్యారెక్టర్ లో ప్రేక్షకులని హీరోగా అలరించబోతున్నారు. కావ్య పాత్రలో అలరించిన దీపికా రంగరాజు రెండవ సీజన్ లో ఇందు అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించబోతున్నారు. ఇంకా గుప్పెడంత మనసు సీరియల్లో విలన్ గా ప్రేక్షకులని మెప్పించిన మాధవి ఊట్ల కూడా ఈ రెండవ సీజన్ లో కనిపించనున్నారు. రుద్రాని కూతురు రేఖా క్యారెక్టర్ లో ఇంతవరకు ఐశ్వర్య మెప్పించారు. ఇక నుండి ఐశ్వర్యకి రీప్లేస్మెంట్ గా బ్రహ్మముడి సీరియల్లో ప్రశాంతి కనిపించబోతున్నారు. లాస్యాగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో మెప్పించిన ఈమె రుద్రాని కూతురు రేఖా క్యారెక్టర్ లో ప్రస్తుతం బ్రహ్మముడిలో అలరిస్తారు. రంగుల రాట్నం ఝాన్సీ జగదాత్రి సీరియల్లో నటించిన లక్కీ రియా ఈ సీరియల్లో స్వప్న కూతురుగా అలరించబోతున్నారు. ఇంకా పలు వెబ్ సిరీస్ లోను షార్ట్ ఫిలిమ్స్ లోను నటించిన సూర్య భరత్ రెడ్డి కూడా ఈ సీరియల్లో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్లో అప్పు కూతురు నందు క్యారెక్టర్ లో ఈ కొత్త నటి కనిపించబోతున్నారు. రంగుల రాట్నం సీరియల్లో నటించిన ఈ యాక్టర్ అప్పుని పెంచిన తండ్రిగా కనిపించబోతున్నారు. ఇంకా ఈ సీరియల్లో రాజుని కాపాడి చేరదీసిన వాళ్ళ కొడుకు క్యారెక్టర్ లో కాళీకృష్ణ నటించబోతున్నారు. అప్పు కూతురికి పేరుగా కాళీకృష్ణ నటిస్తున్నట్లు ఈ సీరియల్లో తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ రెండో సీజన్ లో కనిపించబోతున్న యాక్టర్స్ వీళ్ళే. ఈ కొత్త సీజన్ లో వచ్చిన ఈ యాక్టర్స్ ఎలా ఉన్నారు, మీకేమనిపిస్తున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.